ఇద్దరా సార్? మీ ఇద్దరు వెళ్ళండి, సార్ పిలుస్తున్నారు. నాకు కూడా చెప్పకుండా వెళ్తున్నాడు. పండు పండు ఇంకా అయిపోయింది కదా. పండే అరే పండు చెప్తున్నాను కదా, మీకు అర్థం కావట్లేదా? వెళ్ళి పనులు చూసుకున్నాయా? మన దేవుని చంపేశాడు రా వీడు. ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడికి వస్తున్న ప్రసాద్ గారికి యాక్సిడెంట్ అయిందంట. ఈ న్యాయాలయ వీడి కారిచ్చి వీడి ఫ్రెండ్ తో గుద్ది చంపించాట. ఆయన నడి రోడ్డు మీద చనిపోయాట. ఎరా యాక్సిడెంట్ ఏంటి? ఏం చేసావు చెప్పు. నాకేం తెలీదమ్మా. నిజం చెప్పు, నేను మొత్తం చూసుకుంటాను. అబద్ధం చెప్పావా నరికేస్తాను చెప్తున్నాను. నేనేం చేయలేదమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి నేను చూసుకుంటాను. ఏమీ చేయకపోతే పొద్దున బట్టలెందుకు సత్యం? అసలు దానికి యాక్సిడెంట్కి ఏంటి సంబంధం? మేడం ఒక్కసారి మాట్లాడివ్వండి. నా మొహం చూసి వెళ్ళిపోమంటే అందరినీ తీసుకొని వెళ్ళిపోతాను. మరి లోపల పంపించనా? సరే. మాట్లాడి పంపించేయరంటే ఓవర్ యాక్షన్ చేస్తా వింట్రా. ఎళ్ళు ఎళ్ళు. మేము బాగా ట్రై చేశాం, ప్రసాద్ని కాపాడలేకపోయాం. బాడీని పోస్ట్ మార్టంకి పంపిస్తున్నాం. మీ అబ్బాయి అయితే తల మీద కూడా దెబ్బలు తగలటం వల్ల ఐసీయూలో 2 రోజులు ఉంచుతాం. మరి మీతో ఎవరైనా వచ్చారా? బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్దామా ఒకసారి? ఎడవకండి. హలో, చెప్పండి. ఒక నిమిషం. బిల్ కౌంటర్ ఇక్కడ. ఇది మీకు 52,000 సార్. సార్ జనాలంతా వచ్చి డబ్బులు అడుగుతున్నారు సార్. మొత్తం నా మీద వచ్చి పడుతున్నారు సార్. మీరు వస్తారా? నన్ను ఏం చేయమంటారు? ఏదో ఒకటి చెప్పండి సార్, నాకేం తోచట్లేదు. ఇప్పుడే వస్తున్నారు కదా. ఓకే సార్. బాబు ఆగండి, హనుమంత్ గారితో మాట్లాడాను. మీ డబ్బులు మీకు ఇస్తానన్నారు, సైలెంట్ గా ఉండండి. మీరేం కంగారు పడకండి, గొడవ చేయకండి. రాజేష్ రమణ పెళ్లి చేసుకుంటా అన్నాడు. పదండి, బయటికి పదండి, బయటికి పదండి, పదండి.